హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు పై అకాడమీ. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఒక 12 క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాము. ఈ క్వశ్చన్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి కానీ యూజ్ అవుతాయి. ప్లీజ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బౌద్ధ దళిత ఉద్యమాన్ని ఎవరు జరిపారు? ఆబ్వియస్గా దీనికి ఆన్సర్ బాబాసాహెబ్ అంబేద్కరే. కానీ క్వశ్చన్లో మనం బాబాసాహెబ్ అంబేద్కర్ ఫుల్ నేమ్ని చెప్పుకుంటాం అనమాట. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, అంటే బిఆర్ అంబేద్కర్ అంటే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, అదొక పాయింట్. ప్లస్ బౌద్ధ దళిత ఉద్యమాన్ని ఆయన జరిపారనే విషయం మనం ఈ క్వశ్చన్ ద్వారా తెలుసుకుంటాం. భారత రాజ్యాంగ సభకు సలహాదారు ఎవరు? భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, భారత రాజ్యాంగ సభ అంటారు లేదా రాజ్యాంగ పరిషత్ అంటారు, దీనికి చీఫ్ అడ్వైజర్ అంటారు, సలహాదారు, ప్రధాన సలహాదారు ఎవరంటే బిఎన్ రావు, బెనగల్ నర్సింగ్ రావు, అంటే ఈయన ఒక బ్యూరోక్రాట్. బాబాసాహెబ్ అంబేద్కర్ జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం యొక్క ఏ శాఖలో మంత్రిగా పనిచేశారు? బాబాసాహెబ్ అంబేద్కర్ లా అండ్ జస్టిస్ మినిస్ట్రీలో పనిచేశారు. దళితుల విద్యా ప్రమాణాలు పెంచడానికి అంబేద్కర్ ఏ సంస్థను స్థాపించారు? అంబేద్కర్ దళితులు విద్యా ప్రమాణాలు అంటే వాళ్ళు బాగా చదువుకోవాలి, ప్లస్ సొసైటీలో వాళ్ళకి జరిగే అన్యాయాల గురించి వాళ్ళు ప్రశ్నించాలి, మాట్లాడాలి అనే ఉద్దేశంతో బహిష్కృత్ హితకారిణి సభ, డిప్రెస్డ్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్, అంటే వీళ్ళ కోసం, ఈ డిప్రెస్డ్ క్లాసెస్ కోసం ఈ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసి వాళ్ళకి చదువు చెప్పే విధంగా ఆయన రూపకల్పన చేశారు. దళితుల హక్కుల సమర్థనకు అంబేద్కర్ ఏ ప్రచురణలు చేశారు? మూక్ నాయక్, బహిష్కృత్ భారత్, ఈక్వాలిటీ, జనతా, ఈ పీరియడికల్స్ని ఆయన రిలీజ్ చేసేవాళ్ళు. దళితుల దేవాలయ ప్రవేశం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ఉద్యమం మనకు తెలిసిన విషయమే. ఆ కాలంలో దళితుల్ని దేవాలయాల్లోకి ప్రవేశించనిచ్చేవాళ్ళు కాదు. కొన్ని దేవాలయాల్లోకి ప్రవేశాన్ని ఇచ్చిన, ఇంకొన్ని దేవాలయాల్లోకి ప్రవేశాన్ని ఇచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలో కలారాం టెంపుల్ అని ఒక టెంపుల్ ఉండేది, అక్కడికి దళితుల్ని ఎవరిని లోపలికి ఎంట్రన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. దీన్ని ఎదిరించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఉద్యమం చేపట్టారు, దాన్నే కలారాం దేవాలయ సత్యాగ్రహం అంటారనమాట. ఆయన దళితులందరూ ఆ గుడి చుట్టూ చేరి ఆ గుడిలోకి ప్రవేశానికి ట్రై చేస్తారు. అక్కడున్న వాళ్ళు ఆ ఎంట్రీని అడ్డుకున్నారు ఆ టైంలో. ఇది నాసిక్లోని మహారాష్ట్రలో 1930లో చేశారు. మహారాష్ట్రలో దళితులు బావిలో నీరు తాగే హక్కుల కోసం బాబాసాహెబ్ ఏ ఉద్యమం చేశారు? ఇది మనం గమనించాల్సిన విషయం. నీళ్లు తాగడానికి కూడా ఆ టైంలో దళితులు పోరాటం చేయవలసి వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ టైంలో ఒక ఉద్యమం చేశారు, దాని పేరు ఏంటంటే మహత్ సత్యాగ్రహం, చౌదర్ తాలే సత్యాగ్రహం. మహత్ సత్యాగ్రహం ఎందుకంటారంటే ఆ ప్రాంతం పేరు మహద్. చౌదర్ తాలే సత్యాగ్రహం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ ఉద్యమానికి ఈ చౌదర్ తాలే అనే ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్కి సహకరించారు. కమ్యూనల్ అవార్డును ఏ బ్రిటిష్ ప్రధానమంత్రి ఇచ్చారు? ఈ కమ్యూనల్ అవార్డు కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో పోరాడారు, దీన్ని రామ్సే మెక్డొనాల్డ్ ఇచ్చారు. 1932 కమ్యూనల్ అవార్డు ముఖ్య లక్ష్యం ఏమిటి? ఈ కమ్యూనల్ అవార్డు ఇచ్చారు కదా, దీని ముఖ్య లక్ష్యం ఏంటంటే దళితులకు ప్రత్యేక ఎలక్టరేట్, అంటే అప్పటి వరకు హిందువులకి నార్మల్గా ఎలక్టరేట్ ఉండేది, తరువాత ముస్లిమ్స్కి సపరేట్ ఎలక్టరేట్ వచ్చింది, ఆ తర్వాత సిక్కులు, జైనులు, అలాగా వేరే మతాలకు చెందిన వాళ్ళకి సపరేట్ ఎలక్టరేట్ వచ్చింది. తర్వాత అంబేద్కర్ ఇలా కాదు, దళితులకి అన్యాయం జరగకుండా ఉండాలంటే వాళ్ళకి సపరేట్ ఎలక్టరేట్ ఉండాలి, అంటే వాళ్ళ నాయకుడిని వాళ్ళే ఎన్నుకుంటారు. ఎలక్టరేట్, సపరేట్ ఎలక్టరేట్ అంటే ఏం లేదు, వాళ్ళ నాయకుడిని వాళ్ళే ఎన్నుకుంటారు, వాళ్ళ నాయకులకి వాళ్ళే దళితులు మాత్రమే ఓట్లేస్తారు. ఈ విధంగా మా నాయకుడిని మేమే ఎన్నుకుంటాము అనే ఉద్దేశంతో ఈ సపరేట్ ఎలక్టరేట్ పెట్టారు. కానీ గాంధీజీ దీనికి అగైనెస్ట్గా పోరాడారు. పూనా ప్యాక్ట్ దళితుల తరపున అంబేద్కర్ మరియు హిందువుల తరపున ఎవరు సంతకం పూనా ప్యాక్ట్ అని ఒక ఒప్పందం చేసుకున్నారు గాంధీజీ మరియు అంబేద్కర్. దీంట్లో దళితుల తరపున బాబాసాహెబ్ అంబేద్కర్ సంతకం చేశారు, కానీ హిందువుల తరపున ఎవరు చేశారు? జనరల్గా గాంధీజీ అనుకుంటాం, కానీ దీనికి ఆన్సర్ మదన్ మోహన మాలవ్య. ఈయన హిందువుల తరపున ఆ ప్యాక్ట్లో సంతకం చేశారు. 1932 పూనా ప్యాక్ట్ ముఖ్య లక్ష్యం ఏమిటి? ఈ పూనా ప్యాక్ట్ ఎందుకు చేసుకున్నారు? దళితులకు పెంపొందించిన రాజకీయ ప్రాతినిధ్యం, అంటే కమ్యూనల్ అవార్డు ఉంది కదా, అది ఒప్పుకోకుండా గాంధీజీ దానికి అగైనెస్ట్గా అంబేద్కర్తో నెగోషియేట్ చేసి ఈ పూనా ప్యాక్ట్ తీసుకుని వచ్చారు. ఈ సపరేట్ ఎలక్టరేట్ అనేది లేకుండా ఆల్టర్నేటివ్గా ఏం చేశారంటే దళితులకి రిజర్వేషన్ కల్పించారు. దళితులకి అసెంబ్లీలో రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించడానికి ఈ పూనా ప్యాక్ట్ సహకరిస్తుంది.
ధర్మచక్ర పరివర్తన దినం ఎప్పుడు జరుపుకుంటారు? ధర్మచక్ర పరివర్తన దినం అంటే 14 అక్టోబర్ తేదీన బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆయనతో పాటు దాదాపు 5,00,000 మంది అదే రోజు బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఈ దినోత్సవాన్ని 14 అక్టోబర్ తేదీన సెలబ్రేట్ చేసుకుంటారు.